హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఎలాంటి ఆలోచనలు వైసీపీ వాళ్ళకి వస్తాయేమో నిజంగాను. ఏంటంటే కొత్త ఆలోచనలన్నీ ఎలాంటి ఆలోచనలన్నీ వైసీపీ వాళ్ళకే, వైసీపీ నాయకులకి ఎందుకు వస్తాయో నాకు అర్థం కాల. ఏంటంటే ఏదైతే జూన్ 4వ తారీఖున కౌంటింగ్ జరగబోతుందో ఆ కౌంటింగ్ రోజున కూర్చోబోయే కౌంటింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం తరపున కూర్చోబోయే కౌంటింగ్ ఏజెంట్లకి ఒక కుట్ర కోణం అయితే జరగబోతుంది అని అయితే కనుక చాలా ఒక చాపకంది నీరులా ఒక వార్త అయితే ప్రవహిస్తుందండి. అదేంటో తెలుసుకునే ముందు ప్లీజ్ చూస్తున్న మీరు అందరూ కూడా ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ నాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, నన్ను మోటివేట్ చేయండి. అలాగే మర్చిపోవద్దు, కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియోలు పార్టీలకు అతీతంగా, ఏ పార్టీ అయినా కానీ పార్టీలకు అతీతంగా అయితే చెప్పడం జరుగుతుంది. ఉన్నమాట వాస్తవం అయితేనే, ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతా, దాంట్లో డౌటే లేదు. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో ఏంటంటే కనుక వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మరో కుట్ర కోణం ఏంటి అని అంటే కనుక కొన్ని జిల్లాల్లో ఏం జరుగుతుందంటే కనుక ఇవి ఎవరైతే కౌంటింగ్ రోజున కౌంటింగ్ ఏజెంట్లుగా బూతుల్లో కూర్చోవాలనుకున్నారో అలాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని గవర్నమెంట్ చూస్తుంది, ప్రభుత్వం చూస్తుంది అని అయితే కనుక ఒక వార్త చాపకంది నీరులా ప్రవేశిస్తుంది. ఏంట్రా ఎలాగే ఇది ఎలా సాధ్యం అంటే కనుక కౌంటింగ్ ఏజెంట్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద ఏ కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా తిరగదోడుతుంది. ఆ కేసుల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కౌంటింగ్ రోజున కూర్చుంటే కనుక వాళ్ళ మీద వెంటనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని వాళ్ళ అనునయులతో ఉన్నతాధికారులకి ప్రిఫర్ చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా వేధిస్తే కౌంటింగ్ రోజున ఏజెంట్లో లేకుండా పోతారు టీడీపీకి అనే ఒక భారీ కుట్ర కోణం అయితే జరుగుతుంది అనే వార్త దావాహనంలా పైకి తెలియదు కానీ చాలా మట్టుకు స్ప్రెడ్ అయ్యి ఉంది. ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ కౌంటింగ్ రోజున కూర్చునే ఏజెంట్ల మీద ఆల్రెడీ కానిస్టేబుల్ వీళ్ళు ఫోన్లు రావడం పోలీస్ స్టేషన్ నుంచి, అబ్బాయి నీ మీద కేసు ఉంది, నువ్వు పలానా తారీఖు రోజున ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను జూన్ 4న చెప్పానంటే, సార్ నాకు ఆ కౌంటింగ్ రోజు సార్, అది నేను కౌంటింగ్కి వెళ్ళాలి సార్, నేను కౌంటింగ్ ఏజెంట్ అండి, కుదరదు అబ్బాయి, అది వెళ్తే కుదరదు, ఆల్రెడీ నీకు నేర చరిత్ర ఉంది నీ మీద. పోటీ చేసి వాళ్ళకి నేర చరిత్ర గురించి పట్టించుకోరాయ్యా, ఏంటి ఘోరం ఇది? పోటీ ఎవరు ముఖ్యమంత్రులుగా పోటీ చేసే అభ్యర్థులకే నేర చరిత్ర పట్టించుకొని సొసైటీలో ఉన్నామబ్బా. ఇదేంటిది కౌంటింగ్ రోజున కౌంటింగ్ హాల్లో కూర్చునే ఏజెంట్లకి నేర చరిత్ర ఏంటండి? మరి చెప్పేవాడు ఏదైనా చెప్తే చెలరైపోయాడంట, అలా ఉంటుంది వ్యవహారం. కాబట్టి నేను అనేది ఏంటంటే కనుక ఎలాంటి కుట్ర కోణం కూడా ఒకటి జరుగుతుందా? అందుకే నేను ఫస్ట్లో నేను వీడియో ఫస్ట్లో కొత్త ఆలోచనలన్నీ వైసీపీ నాయకులకి ఎందుకు వస్తాయో నాకు అర్థం కాల. అలా అంటే నేను టీడీపీ నాయకుడినో లేకపోతే టీడీపీ ఫేవరనో లేకపోతే టీడీపీ కోటనో అనుకోవద్దు సుమా. టీడీపీ అయినా సరే చీల్చెంట కడతా, దాంట్లో డౌటే లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎలాంటి కుట్ర కోణం ఒకటి జరుగుతుంది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ కొంతమంది ఏజెంట్లు గొల్లుమంటే కానీ ఈ విషయం బయటికి రావా. కొంతమంది ఏజెంట్లు బాబోయ్ మేము వెళ్ళం బాబోయ్ అని దండాలు పెట్టినారట కొన్ని నియోజకవర్గాల్లో. మేము కౌంటింగ్ రోజున ఏజెంట్గా మేము కూర్చోం, ఎందుకు వచ్చాం కూడా అంటే మా మీద కేసులు వేసుకుంటే మమ్మల్ని తీసుకొచ్చేవాడు ఎవడంటాడంటే, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో మాకు ఫోన్లు వచ్చినాయి అని అయితే మాట్లాడుతున్నారట. ఇది ఎంతవరకు ఇంకా ఎక్కువగా పెచ్చిమెరుతుందో తెలియదు, ఆల్రెడీ మనం అయితే చెప్పడం జరుగుతుంది దీని గురించి. కాబట్టి రానున్న రోజులు ఇది కొంచెం ఉధృతం అవ్వచ్చు. నాకు తెలిసి 2-3 తారీఖులు ఎక్కువ మంది ఏజెంట్లని ఇబ్బంది పడతారేమో అని చాలా మటుకి వార్త దావాహనలు అయితే కనుక జరుగుతుంది, చాలామందికి తెలియదు. కాబట్టి ఏంటంటే ఎలాంటి కూడా జరుగుతాయా అని అయితే కనుక అనిపించింది అనమాట. అందు గురించి నేను మీకు ఈ విషయం చెప్పాలని చెప్తున్నా. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటంటే ఎవరికి తెలియనటువంటి కొన్ని మనం ఎతికి మరి ఇలాంటివన్నీ మేము మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తాం. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు. మన ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసమైనా లైక్ చేయండి, ఖచ్చితంగా నన్ను మోటివేట్ చేయడానికి లైక్ చేయమని, అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ మచ్.